అమ్మోరు రాత్రి 7:30 మీ ఈటీవీలో. అమ్మా, కాస్త నేను చెప్పేది విను. రాము, నాకేం చేయాలో బాగా తెలుసు. ఈ విషయంలో నువ్వు మాట్లాడకుండా ఉంటే మంచిది. నా మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా కాసేపు సైలెంట్గా ఉండు. చెప్పండి, మీ మనసులో ఏముందో బయటికి చెప్పండి. అమ్మా, నేనెప్పుడూ ఈ ఇంటికి దూరం కావాలనుకోలేదమ్మా. అనుకోని పరిస్థితుల్లో మీరే నన్ను బయటికి పంపించారు. దానికి కూడా బాధపడడం లేదమ్మా. నేను ఎక్కడున్నా ఈ కుటుంబంలో సభ్యుణ్ణే అమ్మా. రామన్నయ్య నాకు పెద్దన్నయ్య. ఇప్పుడే కాదమ్మా, ఎప్పటికైనా రాముడి నీడలో లక్ష్మణుడిలాగా బతకడానికే నేను ఇష్టపడతానమ్మా. వాడి నిర్ణయం ఏంటో వాడు చెప్పాడు. ఇక మీ నిర్ణయం ఏంటో కూడా చెప్పండి. బాలుకి ఈ ఇంట్లో కలిసి ఉండడం తనకిష్టమే. బాలు, జరిగిందేదో జరిగిపోయింది. ఆవేశంలో మనం తొందరపడ్డాం. జరిగిన దానికి అత్తయ్య గారికి మావయ్య గారికి నువ్వు క్షమాపణలు చెప్పాలి బాలు. వాళ్ళకి సారీ చెప్పు. చెప్పు బాలు. సొంత వాళ్ళ దగ్గర మొహమాటం దేనికి? మనం మాట్లాడుకున్నదే కదా. ఏదో తొందరలో బయటకు వెళ్ళిపోయాం. మనం వెళ్ళడం వల్ల అత్తయ్య గారు ఎంత బాధపడ్డారో నువ్వే చూసావుగా. ఆవిడ్ని మరింత బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. సారీ అడుగు. సారీ అమ్మా. సారీ నాన్న. నువ్వు అందరితో పాటు కలిసి ఉంటావా ఉండవా అనేది నీ నోటితో చెప్పు. ప్రత్యేకంగా చెప్పడానికి ఏముంది? నాకిక్కడ ఉండడం ఇష్టమే. వెరీ గుడ్. అయితే ఈ డాక్యుమెంట్స్తో పనిలేదు మేడం. నేను బయలుదేరుతాను. ఉంటాను. మంచిది. బాలు, మన నిర్ణయం అందరి ముందు చెప్పేశాం కదా, పద వెళ్దాం. అమ్మా, నిజంగా నువ్వు చాలా గొప్పదానివమ్మా. ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు నాకు నిజంగా చాలా చాలా సంతోషంగా ఉందమ్మా. ఇంక నేను వెళ్ళొస్తానమ్మా. ఆదిత్య, బాలు ఎలాగో క్షమాపణ చెప్పి లోపలికొచ్చాడు కదా, నువ్వు కూడా అలాగే సారీ చెప్పి ఇక్కడే ఉండు. లేదు వదినా, నేనెప్పుడు అమ్మ మాటని కాదు అనలేదు. అమ్మ నిర్ణయాన్ని అప్పుడు ఇప్పుడు ఎదిరించలేదు. నేను వెళ్తాను. అన్నయ్య, నాకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పట్లాగే ఈ కుటుంబాన్ని, అమ్మా నాన్నల్ని జాగ్రత్తగా చూసుకోనయ్యా. వస్తాను. ఏంటమ్మా, ఏంటి చాలా నెమ్మదిగా చేస్తున్నావు? తొందరగా కానీ. 2 గంటల నుంచి పిడకలు కొడుతూనే ఉన్నావు. ఇప్పటికి సగం కూడా కాలేదు. నాకు ఇలాంటివి అలవాటు లేవత్తయ్యా. పుట్టుకతోనే ఎవరికి ఏమీ రాదు. అన్నీ నేర్చుకోవాలి. మేమందరం నేర్చుకుని పుట్టామా? మా ఇంట్లో ఎప్పుడు ఇలాంటివి చెయ్యలేదత్తయ్యా. ఇంట్లో కూడా పిడకలు చేయడం చూడలేదు. ఆడపిల్లకి అన్నీ రావాలి. పెద్దవాళ్ళు దగ్గరుండి నేర్పించాలి. మరి మీ అమ్మా నాన్నలు నీకేం నేర్పించారో ఏంటో. మీ ఇంట్లో కాలు మీద కాలేసుకుని కూర్చోవచ్చేమో కానీ ఇక్కడ అలాంటివేవి కుదరవు. చెప్పింది చేసి తీరాలి. కానీ
అక్కడ ఇంకా బోరెడంత పనుంది. చెయ్. నేను ప్రేమించిన మనిషి మీ అన్నయ్య అని చెప్తే అమూల్య ఏమంటుందో, తనకి ఎంతో సంతోషం కలుగుతుంది. నేను అమూల్యకి వదినవుతానని చెప్తే ఆనందంలో ఉబ్బి తబ్బిపోతుంది. అమూల్య, శైలు, ఏంటి ఇది? నువ్వేంటి, అవతారం ఏంటి? ఆ పేడతో పిడకలు కొట్టడం ఏంటి? ముందది కింద పడి. అరే పడి. ఏంటి పని ఆపేసి కబుర్లు చెప్తున్నారు? నీకేం చెప్పానే? పిడకలు చేయడం తొందరగా అవగొట్టాలని అన్నానా లేదా? ఉన్న టైం అంతా ఇక్కడే అవ్వకొడితే ఆ తర్వాత ఇంకో పని చెప్పనన్నా నీ ఆలోచన? అసలు మీకు బుద్ధుందా? అమూల్య చేత ఇలాంటి పనులు చేపిస్తారా? అసలు తను ఎవరు, ఎలాంటి ఇంటి నుంచి వచ్చిందో తెలుసా మీకు? నా కోడలు నా ఇష్టమే. తన చేత ఏ పనన్నా చేయిస్తాను. పిడకలు కొట్టిస్తారు, పాచి పనైనా చేయిస్తాను. నీకెందుకు? నాకెందుకేంటి? నేను అమూల్య ఫ్రెండ్ని. అమూల్య బాగా చదువుకున్న అమ్మాయి. తన చేత ఇలాంటి పనులు చేయించడం పాపం. ఏది పాపమో ఏది పుణ్యమో మాకు బాగా తెలుసు. నువ్వేం సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. అయినా ఇంటి పని చూసుకోవడం తప్పేం కాదు. ఇదా ఇంటి పని అంటే? ఈ రోజుల్లో కూడా ఇలా ఇంటి కోడల చేత పిడకలు కొట్టిస్తున్నారు అంటే మిమ్మల్ని ఏమనాలి? మీరు కావాలనే తన్ని ఏడిపించడానికి చేస్తున్నారు. మా ఇష్టం అమ్మా. మాకెలా అనిపిస్తే అలా పనులు చేయిస్తాం. వద్దు కాదు అంటానికి నువ్వెవరు? అసలు నువ్వు మా కోడలతో మాట్లాడాల్సిన అవసరమే లేదు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. నేను వెళ్ళను. మీరు చేస్తున్న పనులాపి ఈరోజు అటు ఇటు తేల్చుకునే వెళ్తాను. అడిగే వాళ్ళు లేరనే కదా మీరు రెచ్చిపోతున్నారు. శైలు, దయచేసి ఇక్కడ గొడవ చేయకే, వెళ్ళిపోవే ప్లీజ్. ఏంటి వెళ్ళిపోయేది? ఇక్కడ నిన్ను ఎన్ని కష్టాలు పెడుతూ ఉంటే అది చూసి ఎలా వెళ్ళాలి? ఇవేవి నాకు కష్టాలు కావు శైలు. ఇవి నాకు అలవాటే. ఇవి నేను రోజూ చేసే పనులే. నాకేం ఇబ్బంది లేదు. విన్నావుగా? కందకు లేని దురద కత్తిపేటకెందుకని, దానికి లేని బాధ నీకెందుకంట? వెళ్ళా. అసలు శైలు ప్లీజ్, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. అది కాదే నువ్వు ఇలా కష్టపడుతుంటే. నాకేం కష్టంగా లేదు శైలు. ఐఎమ్ హ్యాపీ. ఇక్కడ నువ్వేం మాట్లాడుకు, వెళ్ళు ప్లీజ్. చూసింది చాలు కానీ ఓ చూస్తుంది. ఆదిత్య, ఏంటి మేడం, ఏంటి ఇలా వచ్చారు? మళ్ళీ మీ డాడీకి కొత్త టెన్షన్ ఏమన్నా తెచ్చిపెట్టారా ఏంటి? మా డాడీ కాదు, నీకే కొత్త టెన్షన్ వచ్చి పడింది. నాకా? అవునా ఆదిత్య, అమూల్యం చూడ్డానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడ తన పరిస్థితి ఏంటో తెలుసా? నా కోడలు నా ఇష్టమే. తన చేత ఏ పనన్నా చేయిస్తాను. పిడకలు కొట్టిస్తారు, పాచి పనైనా చేయిస్తాను. నీకెందుకు? వెళ్ళిపోవే ప్లీజ్. ఏంటి వెళ్ళిపోయేది? ఇవి నాకు అలవాటే. ఇవి నేను రోజూ చేసే పనులే. నాకేం ఇబ్బంది లేదు.
అది జరిగింది. అమూల్య చేత అలాంటి పనులు చేయిస్తున్నారా? అవును. ఎందుకు ఇలా చేయిస్తున్నారు అంటే నోటికొచ్చినట్టు మాట్లాడారు. ఒక్కరు కాదు, ఇంట్లో అందరూ కలిసి అమూల్య మీద కక్ష కట్టినట్టు చేస్తున్నారు. వాళ్ళకేం తక్కువ చేశామని మా చెల్లిని హింసిస్తున్నారు. వాళ్ళు అడిగిందల్లా ఇస్తూనే ఉన్నాం కదా. అదే తప్పైనట్టుంది ఆదిత్య. అడిగింది ప్రతిదీ ఇస్తున్నారు కాబట్టే అమూల్యని బంగారు బాతులాగా చూస్తున్నారు. ఎంత హింసిస్తే అంత లాగొచ్చు అనుకొని టార్చర్ పెడుతున్నారు. అలాంటి వాళ్ళని ఏం చేసినా లాభం లేదు. ఇప్పుడే వాళ్ళంతా చూస్తాను. ఆగా ఆదిత్య, తొందరపడకు. ఇది చాలా సున్నితమైన విషయం. వెంటనే ఈ విషయం మీ రామన్నయ్యకి ఇన్ఫార్మ్ చేయి. మీ అమ్మ నాన్నలు చెప్తే వాళ్ళు పిలిపించి మాట్లాడతారు. నేను అమూల్యకి అన్నయ్యనే. నాకు విషయం తెలుసు కూడా. చేతగాని వాళ్ళ వెళ్ళి చెల్లిని హింసిస్తున్నారు, కాపాడండి అని చెప్పాలా? ఇప్పుడే వెళ్ళి వాళ్ళ సంగతి తేల్చొస్తాను. వారెవ్వా, నువ్వు నిజంగా చాలా తెలివిగలవాడివి రామ్. నీ తెలివికి హ్యాట్స్ ఆఫ్. ఏంటి వెటకారం ఆడుతున్నావా? వెటకారమా? నేనా? ఎంత మాట! నిజంగా నీ తెలివితేటలకి ఫిదా అయిపోయాను రామ్. నిన్ను ఇష్టపడినప్పుడు నువ్వు మంచివాడివి, చాలా సాఫ్ట్ నేచర్ ఉన్నవాడు అని అనుకున్నాను, కానీ నీలో ఇన్ని తెలివితేటలు ఉన్నాయని నేనెప్పుడూ అనుకోలేదు. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావటం లేదు. అసలు ఎందుకింత సెటైరిక్గా మాట్లాడుతున్నావు? ఇది సెటైర్ కాదు, నిజమే. నువ్వెంత తెలివిగలవాడివి కాకపోతే ఈ ఇంటికి నీకు ఏ సంబంధం లేదు అని తెలిసి కూడా ఈ ఇంట్లోనే పర్మనెంట్ గా తిష్ట వేశావు. ఎవరు లేని అనాథగా ఈ ఇంటికొచ్చిన వాడివి ఈరోజు ఈ ఇంటికి వారసుడివయ్యావు. చివరికి కడుపును పుట్టిన బిడ్డల్ని కూడా నాకు సంబంధం లేదు, నాకు రామ్ మాత్రమే కొడుకు అని చెప్పుకునేంతలా అందరినీ మెస్మరైజ్ చేశావు. కోట్ల రూపాయల ఆస్తికి అడ్డగోలుగా హక్కుదారుడివైపోయావు. ఇన్ని తెలివితేటలు నీకెలా వచ్చాయి రామ్? హే చూడు, నేను ఎప్పుడూ ఆస్తులు కావాలని కోరుకోలేదు, ఆత్మీయతలు కావాలని కోరుకున్నాను. నాకు ఈ ఇంటి మీద హక్కులు కావాలని ఎప్పుడూ అనుకోలేదు. ఈ ఇంటి మనుషుల మనసుల్లో స్థానం ఉంటే చాలు అనుకున్నాను. ఇదే ఇదే ఈ మాటలతోనే నువ్వు ఎవరినైనా పడేయగలవు రామ్. నీకు రాసిస్తానన్న ఆస్తిని నాకొద్దు అని చెప్పి బయటికి వెళ్ళిపోవచ్చు కదా. నేను వదులుకోవడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాను. ఆ రోజు కూడా కంపెనీ బాధ్యతలు నాకు వద్దు అనే బాలుకి అప్పగించాను. నాకు ఎప్పుడు ఆస్తులు అంతస్తుల మీద ఆశ లేదు. నువ్వు వద్దు 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 అంటున్నా ఆవిడ గారు ఊరుకోరు కదా. నా పెద్ద కొడుకు అంటూ ఆస్తి మొత్తం అప్పచెప్తూనే ఉంది. పైకి చెప్పకపోయినా నీకు కావాల్సింది కూడా అదే కదా. మనసులో ఎలాంటి ఆలోచనలుంటే మనం మాట్లాడే మాటలు కూడా అలాగే ఉంటాయి. నీ మనసులో ఎప్పుడు ఎవరో ఒకరి మీద ద్వేషం ఉంటుంది. అందరూ ఒక రకంగా చూసేదాన్ని నువ్వు ఇంకో రకంగా చూస్తావు. అందుకే నీకన్నీ తప్పుగా అనిపిస్తాయి. నువ్వనుకున్నట్లు ఈ ఇంట్లో నాది స్వార్థంతో పెనవేసుకున్న బంధం కాదు, ప్రేమతో ముడివేసుకున్న బంధం. అది అర్థం కావాలంటే నీకీ జన్మ చాలదు. కాస్త మెచ్యూర్డ్గా ఆలోచించడం నేర్చుకో. ఒరే గోరా, తొందరగా వచ్చి కార్ తీరా, అవతల ఫంక్షన్ కి టైం అయిపోతుంది. నువ్వా? ఏంట్రా ఎలా వచ్చావు?
నిన్నెవరు రమ్మని పిలవలేదే? నువ్వే పిలిచావత్త, అందుకే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. ఏంటి, నేను పిలిచానా? నేను నిన్నెందుకు పిలుస్తాన్రా? నువ్వు నా చెల్లెలి చేత చేయకూడని పనులన్నీ చేయిస్తున్నావు కదా. నా చెల్లెలు పెట్టే కన్నీళ్లు నాకు పిలుపు లాంటిదన్నమాట. అందుకే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. ఓ, ఎక్కడికో బయలుదేరినట్టున్నావుగా, ఫంక్షన్కా? రేయ్, నేనెక్కడికెళ్తే నీకెందుకు? రే గోరా, రా. కార్తీ, నా ఆగత్తా, నీతో పనుంది. నాతో నీకేంట్రా పని? నీ చేత పిడకలు కొట్టించే పనుంది, అది దేవుడికి మొక్కుకున్నాను. ఆ మొక్కు తీర్చుకుందామని వచ్చానత్తా. ఏంట్రా, నీకేమైనా పిచ్చి పట్టిందా? నా చేత పిడకలు కొట్టించడమేంటి? నోరు మూసుకుని వెళ్ళావు. వెళ్తాను, నేను అనుకున్నది పూర్తి చేసుకున్నాకే వెళ్తాను. రాత నా మొక్కు తీర్చుదువు గాని. ఏంటి, నా మీద పగ తీర్చుకుందామని వచ్చావా? నా సంగతి నీకు తెలీదు. రే గోరా, అమ్మా, వీడి సంగతి ఏంటో చూడరా. వీడికి మొక్కు తీర్చాలంట, అది తీర్చి పంపించు. ఏయ్, నిన్ను ఏంటత్తా, ఇంకెవరినైనా పిలిపిస్తావా? చూసింది చాలు గాని పద, నీకోసం మురిగిపోయిన పేడ సిద్ధంగా ఉంది. పదా. నేను రాను. రావాలి, లేదంటే అదిగో ఆ గోరాగాడికి పట్టిన గతే నీకు పడుతుంది. అతోయ్, నాకు ఈ బాదురు విషయంలో ఆడాళ్ళు మగాళ్ళు అనే తేడా ఏం లేదు. వస్తున్నావా లేదా? నడు. అల్లుడు, కొత్త చీర మొన్ననే కొన్నాను. ఫంక్షన్ కోసం కట్టుకున్నాను రా. ఇప్పుడు ఇది కట్టుకుని పిడకలు కొడితే బాగోదు. చదువుకున్న ఆడపిల్లని, ఇంటి కోడల్ని పిడకలు కొట్టించినప్పుడు తెలీదా నీకు? మర్యాదగా వచ్చి పిడకలు కొడతావా, లేదంటే ఆ పేడలోకి తోయమంటావా? పద పదత్త. అత్త అటు కాదు, ఇటు. పదత్త. అయ్యో, నడు నడు నడు. చేత చెయ్యి. ఏమండి, తొందరగా రండి, నన్ను కాపాడండి. నిన్ను కానీ కొట్టు, పిడకలు కొట్టు. మావయ్య గారు, మీ అబ్బాయి బయటికి వెళ్ళారు. అన్నయ్య, నువ్వెప్పుడొచ్చా? ఇప్పుడే వచ్చానమ్మా. ఇప్పుడు నీకో సినిమా చూపిస్తానమ్మా, చూడు. ఏంటన్నయ్య, సినిమా ఏంటి? పట్టు చీర పేడ ముద్ద అని మంచి రివెంజ్ సినిమా అమ్మా. నువ్వు కళ్ళారా చూడు. ఏంటి, మొదలు పెడతావా లేదా? అమ్మా అమూల్య, చూడమ్మా, మీ అన్నయ్య నన్ను పిడుగులు కొట్టమంటున్నాడు. అన్నయ్య, ఏంటన్నయ్య ఇది? రివెంజ్ అమ్మా, రివెంజ్. మీ అత్తగారు నీతో చేయించారు, నేను మీ అత్తగారితో చేయిస్తున్నా. వద్దన్నయ్య. చూడమూల్య, నేనేదైనా అనుకుంటే అది పూర్తి చేసేదాకా ఎవ్వరి మాట వినడని నీకు బాగా తెలుసు కదా. ఇక్కడ నువ్వు కేవలం ఆడియన్వి మాత్రమే. జరిగే చూసి ఎంజాయ్ చెయ్యమ్మా. ఏంటత్తా, పిడకలు కొడతావా లేదంటే కొట్టు? మరి కానీ ఇదిగో, కానీ పిడకలు కొట్టు, కొట్టు. కొడతానుండ్రా. ఎలా కలపాలరా? చూపినా కలుపు. కానీ చేత చెయ్యి. కానీ సరిగ్గా రావట్లేదత్త. కానీ చందు, ఏమండి? ఏమి అటు చూడవే. ప్రెసిడెంట్ గారి భార్య పిడకలు కొడతా. అయ్యో,
ఆ, అదే నువ్వే ఆపేసాడు కానీ వేస్తున్నాను రా. అమూల్య, ఈ రోజు నుంచి ఇంటి పని, వంట పని, పెంట పని అన్నీ మీ అత్తగారే చేస్తారు. నువ్వే పని చేయాల్సిన అవసరం లేదమ్మా. ఏదైనా తేడా జరిగితే నాతో చెప్పు, అన్నీ సరి చేస్తాను. చూడత్తా, మా చెల్లిని మా ఇంట్లో బంగారు బొమ్మలా చూసుకున్నాం. మీరు మోసం చేసి పెళ్లి చేసుకున్నా నా చెల్లెలు ఇష్టపడిందనే ఒకే ఒక్క విషయం వల్ల మిమ్మల్ని ఏం చేయకుండా వదిలేశాను. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నా చెల్లిని నెత్తిన పెట్టుకొని చూసుకున్నారా? సరే సరే, లేదంటే ఈ కర్రలు మీ వీపుల మీద విరిగిపోతాయి. జాగ్రత్త. వస్తానమ్మా. ఏమైంది చందు? అసలు మిమ్మల్ని కాదు, అదిగో ఆవిడనాలి. ఆడపిల్లల్ని ఆ మాత్రం పెంచడం చేతకం దానివి. నువ్వు అసలు ఆడదానివేనా? బుద్ధుందా నీకు? చందు, ఇంటల్లుడు కదా అని నీకు మర్యాదిస్తుంటే హద్దులు దాటి మాట్లాడతావా? చంపేస్తాను. అమ్మని అవమానిస్తే చంపేయాలనే అనిపిస్తుంది. మరి మీ తమ్ముడు ఆదిత్య మా ఇంటికొచ్చి మా అమ్మని చాలా అవమానించాడు. కర్రతో మా అమ్మని కొడతానని బెదిరించాడు. నిజంగా ఆదిత్య అలాంటి పని చేశాడా? అవును,